నమస్కారం. V9 తెలుగు కార్యక్రమాలు చూస్తున్నటువంటి వీక్షకులందరికీ తెలుగు వ్యాకరణం అనేటువంటి అంశానికి స్వాగతం, సుస్వాగతం. పెద్దలందరికీ కూడా నమస్తులు, పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, శుభాకాంక్షలు. మరి ఇంతకుముందు కార్యక్రమంలో మనం సవర్ణ సంధి గురించి, గుణ సంధి గురించి తెలుసుకున్నారు. ఈరోజు మన పాఠంలో మనం యణాదేశ సంధి గురించి నేర్చుకోబోతున్నారు. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండమ్మా. యణాదేశ సంధి యణాదేశ సంధి ఎలా గుర్తుపట్టాలి? ఇంతకుముందు చెప్పినట్టే ప్రతి సంధిని గుర్తుపట్టాలంటే దానికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ప్రకారం పదాలని ఏ పదాలతో కలుస్తున్నాయి, ఏ పదాలు ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాలు మీరు తెలుసుకున్నారు కదా. అదే విధంగా యణాదేశ సంధి కూడా సూత్రం నేను ఇప్పుడు రాయబోతున్నాను అన్నమాట. సూత్రం అంటే సంధి కార్యం అని కూడా అనుకోవచ్చు. ఈ ఊరులకు అసవర్ణాచులు. మీకు అర్థం అవడం కోసం సవర్ణములు కాని అచ్చులు అని కూడా రాస్తున్నాను. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు అంటే సవర్ణములు కాని అచ్చులు పరమైతే యా వా రా ఆదేశముగా వచ్చును. ఇక్కడ చూడండి, ఇంతకుముందు సవర్ణ సంధిలో చెప్పినప్పుడు ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాళ్ళు దీర్ఘం లేకాదేశం అని సవర్ణ సంధిలో నేర్చుకున్నారు. అదే గుణసంధిని చెప్పినప్పుడు అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో అర్లు ఏకాదేశం అగును అని నేర్చుకున్నారు. ఇప్పుడు యణాదేశ సంధి విషయానికి వచ్చేటప్పటికి మొదటి పదంలో చివరి అచ్చులు ఈ గాని, ఊ గాని, రూ గాని ఉంటాయి. వీటికి అసవర్ణ అచ్చులు అంటే సవర్ణములు కాని అచ్చులు. అంటే ఈ అచ్చులు కాకుండా ఈ అనేటువంటి దానికి ఈ కాకుండా వేరే అచ్చు కనుక వస్తే ఈ ఎలా మారుతుంది? యాగా మారుతుంది. చూడండి, ఈ ఈక్వల్ టు యాగా మారుతుంది. ఊ అనేటువంటిది వాగా మారుతుంది. రు అనేటువంటిది ఊ ఈక్వల్ టు రా, యా వా రా. ఈ మూడు అక్షరాలని ఎండులు అంటారు. ఎండును అనగా ఏవి అని 10th క్లాస్ పార్ట్ లో అడగడానికి అవకాశం. ఇంతకుముందు గుణములు ఏవి అని అడిగితే ఏవో అర్లు గుణములు అని చెప్పేసి నేర్చుకున్నారు కదా. అదే విధంగా ఎండులు అంటే యా వారా అనేటువంటి అక్షరాలని ఎండులు అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. సంస్కృత సంధుల్లో ఎండుల గురించి, అదేవిధంగా గుణముల గురించి, అదేవిధంగా వృద్ధి సంధిలో విషయానికి వస్తే వృద్ధులు, ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. వృద్ధి సంధి గురించి చెప్పినప్పుడు దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ విషయంలో ఇందులో మనం చెప్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని దాని దొరికి వెళ్ళట్లేదు. ఇక్కడ యావార అనేటువంటిది ఎండులు అంటారు. మరొక విషయం మరొకసారి చెప్తున్నాను. ఎండులు అనగా ఏవి అని అడిగితే మీరు రాయవలసినటువంటి జవాబు యా వార. ఈ మూడు అక్షరాల్ని యావార అంటారు. ఈ మూడు అక్షరాల్ని ఎండులు అంటారు. ఎండులు వచ్చేసింది కాబట్టి యణాదేశ సంధి. ఇంతకుముందు గుణములు వచ్చేసండి గుణసంధి ఎలాగైతే అయిందో అదేవిధంగా ఎండులు వచ్చేసండి యణాదేశ సంధి అవుతుంది. అయితే ఈ యావార అనేటువంటి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇప్పుడు నేను రాయబోతున్నా. జాగ్రత్తగా గమనించండి. ఈ సూత్రం అనేటువంటి ప్రతి ఒక్కరికి అవసరం. ఇక్కడ మరొకసారి చెప్తున్న సూత్రం వివరణ. మొదటి పదంలో చివరి అచ్చు. ఇక్కడ రెండవ పదంలో మొదటి అచ్చు ఈ కాకుండా వేరే అచ్చు వచ్చినప్పుడు ఈ యాగా చేంజ్ అవుతుంది. ఊ అనేటువంటిది వాగా మారుతుంది. రు అనేటువంటిది రాగా మారుతుంది. ఈ విధంగా మార్పు అనేటువంటిది ఎలా వస్తుందో ఉదాహరణ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి ఉదాహరణ నేను రాస్తున్నాను. సూత్రం అనేటువంటి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుని తీరాలి. ఎందుకంటే సంధిని మనం
వ్యాకరణం బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాకరణం మార్కుల కోసం మాత్రమే నేర్చుకోవడం కాదు. వ్యాకరణం అనేటువంటిది మనం ఎవడడిగినప్పటికీ కూడా మనకి తెలిసి ఉండాలి. తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. తెలుగులో పండితులు కావాలనుకునేటువంటి వాళ్ళకి వ్యాకరణం అనేటువంటిది చాలా అవసరం. వ్యాకరణం లేకుండా పండితులు అవ్వలేరు. వ్యాకరణం అనేటువంటిది ఎంత నేర్చుకునే కొద్దీ ఉంటూ ఉంటుంది. కాబట్టి వ్యాకరణం మీద ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది పెట్టడం కోసమే ఈ యొక్క కార్యక్రమం చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు దాని మీద అవగాహన నేర్చుకుంటారని, పరీక్షల్లో మార్కులు సంపాదించుకుంటారని ఆశిస్తూనే ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి మనం వినయ్ ఛానల్ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు మనం యనాదేశ సంధిని ఎలా గుర్తుపట్టాలి అని ఇప్పుడు మనం సూత్రం నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉదాహరణ అభ్యుదయము పదం. అభ్యుదయము పదం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ యా అనేటువంటిది ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు. యా అనేటువంటిది ఎలా మారుతుంది? ఈ అనేటువంటిది ఈ యాగా మారుతుంది అని. ఈ యాగా మారుతుంది. అదేవిధంగా ఊ అనేటువంటిది వాగా మారుతుంది. రు అనేటువంటిది రాగా మారుతుంది. ఈ విధానం గుర్తుపెట్టుకోండి. అందుకని అభ్యుదయం అనే పదం ఇక్కడ యా అనేటువంటి వస్తుంది కదా, అంటే మొదటి పదంలో అందులో ఉండేటువంటిది ఈ ఉంటుంది అని అర్థం. అభి ప్లస్ ఉదయము ఈజ్ ఈక్వల్ టు అభ్యుదయము. ఇక్కడ చూడండి, యా అనేటువంటిది ఎలా మారింది? ఈ అనేటువంటిది యాగా మారింది. కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఇకారాన్ని తీసుకోవాలి. మరి ఊ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కొమ్ము. కొమ్ము దేనికి గుర్తు? ఉకారానికి గుర్తు. ఇంతకుముందు నేర్చుకున్నారు కదా, తలకట్టు ఆకారము, గుడి ఇకారము, గుడి దీర్ఘం ఈకారము, కొమ్ము ఉకారం అని. అభ్యో అనేటువంటి పదంలో ఊ అనేటువంటిది ఇక్కడ వచ్చి ఇకారము ఉకారము కలవటం వల్ల ఈ అనేటువంటి యాగా మారి అభ్యుదయము అయింది. మరొక ఉదాహరణ చూడండి. అభ్యున్నతి, ఇది కూడా ఇంచుమించు ఒకే విధంగా వస్తుంది. ఉదాహరణ చూడండి, అభి ప్లస్ ఉన్నతి. అభి ఇక్కడ యకారం కాబట్టి ఈ అనేటువంటిది ఇక్కడ ఉండటం వల్ల ఈ యాగా మారింది కాబట్టి ఇక్కడ ఇకారం తీసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటిది ఇది కొమ్ము కదా, కొమ్ము ఉకారం కాబట్టి అభ్యున్నతి అనేటువంటి పదం ఇక్కడ. ఇది యకారానికి సంబంధించి. నెక్స్ట్ ఊ అనేటువంటి చూడండి. అణువస్త్రము పదం. అణువస్త్రము చాలా మంది తప్పు చేస్తారు ఈ విషయం. అణు ప్లస్ వస్త్రము అని రాస్తారు, చాలా తప్పు అమ్మ. అణువస్త్రము అంటే న్యూక్లియర్ వెపన్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో అణువాయుధం అని కూడా అనొచ్చు. అణువుతో తయారైనటువంటి ఆయుధము అణువస్త్రం. ఇక్కడ చూడండి, అణు ప్లస్ అస్త్రము ఈజ్ ఈక్వల్ టు అణువస్త్రం. అస్త్రం అంటే మీకు తెలుసు, రామాయణంలో నేర్చుకుని ఉన్నారు ఆల్రెడీ. అస్త్రాన్ని ప్రయోగించాలని బాణం, ఇది ఒక రకమైనటువంటి ఆయుధం. ఇక్కడ అణు అనేటువంటిది వా కదా, చూడండి ఇదేది వా వస్తుంది. ఎలా వా ఎక్కడి నుంచి వచ్చింది? ఊ నుంచి వచ్చింది. అందుకని ఇక్కడ కొమ్ము కాబట్టి ఇక్కడ ఉకారం ఉండి ఇక్కడ వేరే అచ్చు అకారం రావడం వల్ల ఊ అనేటువంటిది వాగా మారి అణువస్త్రము అయింది. అర్థమవుతుందా? మరొక పదం చూడండి, అణ్వాయుధము పదం ఉంది. నేనే వేరే విధంగా కూడా రాస్తున్నాను. నేను అణువస్త్రం అన్న అణువాయుధం అన్న ఒకటే. అణ్వాయుధము పదం, దీన్ని విడదీస్తే ఏమవుతుంది? అణు ప్లస్ ఆయుధము ఈజ్ ఈక్వల్ టు అణువాయుధం. ఈ వా అనేటువంటిది వచ్చేటప్పటికి మొదటి పదంలో చివర ఏముంటుందంటే అది ఖచ్చితంగా ఉకారం ఉంటుంది. ఇక్కడ వేరే వచ్చు అకారం రావడం వల్ల ఊ అనేటువంటిది అకారం పడిపోవడం వల్ల వాగా మారి అణువాయుధము అయింది. అదేవిధంగా రకారానికి చూద్దాం. పిత్రాజ్ఞా పదం.
చాలా మంది ఏం చేస్తారంటే పిత్ర ప్లస్ ఆజ్ఞ ఈజుగోల్డ్ పిత్రాజ్ఞ దట్ ఈజుగోల్డ్ సావన తెలుస్తుందని పొక్కులో గారేస్తారు. కాలు బొబ్బలు ఎక్కుతుంది తప్ప మార్కు మాత్రం పడదు. ఇక్కడ మనకి పిత్రాజ్ఞ అనేటువంటి పదంలో ఇక్కడ చూడండి రు అనేటువంటి ఎలా మారింది, రాగా కదా మారింది. అందుకని పితృ ప్లస్ ఆజ్ఞ, పితృ ప్లస్ ఆజ్ఞ ఈజుగోల్డ్ పిత్రాజ్ఞ. ఇక్కడ ఏంది రుత్వం ఉంది. రుత్వం అనేటువంటిది రకారంగా మారి ఈ రు అనేటువంటిది కాస్త రావత్తుగా మారి పిత్రాజ్ఞ అయింది. ఈ విధంగా మనం ఎలా చేస్తుందని చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. ఎన్నులు ఏవి? యా వా రా, యా వా రా, ఈ 3 అక్షరాలను ఏమంటారు? ఎన్నులు అంటారు. ఇంతకుముందు చెప్పినప్పుడు గుణ సంధిలో చెప్పేటప్పుడు గుణములు ఏవి? ఏ ఓ ఆర్. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. సంధిని డైరెక్ట్ గా పదం ఇచ్చి సంధిని విడదీయండి అని అడగొచ్చు, లేదా పదం ఇచ్చేసి సంధి ఏ సంధి అనేటువంటిది గుర్తించండి అని అడగొచ్చు, లేదంటే ఇదిగో ఈ విధంగా ఎన్నులు ఏవి అని అడగొచ్చు. యావారా అనేటువంటి ఎన్నులు అవుతాయి. మీకు దీర్ఘాలు కూడా ఇస్తాడు అందులో ఆప్షన్స్ లో. ఆలోచించుకుని జాగ్రత్తగా పెట్టాలమ్మా. ఒక విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించాలి. త్వరపడి నిర్ణయం చేయకూడదు. ఒకసారి ఆలోచించిన తర్వాత మనకు మనమే ఫైనల్ చేసుకుని దానికి ఆన్సర్ అనేటువంటి సరైనటువంటి జవాబు పెట్టాలి. ఈ విధంగా మనం జ్ఞానాదేశ సంధిని చాలా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. మీకు వచ్చినటువంటి పుస్తకాల్లో మీ పాఠ్యాంశాలు చదివేటప్పుడు ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు 6వ తరగతి నుంచి ఉంటాయి ఈ సంధులు అనేటువంటి. 6వ తరగతిలో సంధి పదం విడదీయమని, సంధి కలపమని ఇవి నేర్పిస్తారు. అదేవిధంగా 7వ తరగతికి వచ్చేటప్పటికి కొన్ని ముఖ్యమైనటువంటి సంధులు అడుగుతారు. 8వ తరగతి నుంచి వ్యాకరణాంశాలు లోతుగా వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా 9th క్లాస్కి వచ్చేటప్పటికి 10th క్లాసు 9th క్లాసు 2 ఒకటే ఇంచుమించుగా. 10th క్లాస్లో ఏవైతే అంశాలు ఉంటాయో 9th క్లాస్ నుంచి నేర్పించడం మొదలవుతుంది. కాబట్టి వ్యాకరణం పూర్తిగా 9th క్లాస్కి వచ్చేటప్పుడు నేర్చుకుని ఉండాలి. అది 8th క్లాస్ నుంచే మీరు నేర్చుకుని ఉండాలి. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ మీరు చదివేటప్పుడు అందులో ఇచ్చినటువంటి సంధి పదాలు ఖచ్చితంగా మనం ఆ సంధి పదం ఏం సంధి అనేటువంటిది మనకు మనమే అండర్లైన్ చేసుకొని అది మనకు మనం ప్రయత్నం చేయాలి. మనకు అర్థం కాకపోతే తెల్లవారి పాఠశాలకు వచ్చినప్పుడు గురువుల దగ్గర ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. అంతేగాని సందేహంగా మాత్రం మనసులో అలాగే ఉంచేసుకుంటే ఆ సందేహంలోనే ఉండిపోతుంది తప్ప దానికి జవాబు దొరకదు. తెలియని కార్యమెల్ల కడతీర్చుటకు ఒక్క వివేకి చేకునను వలయు, అటైన దిద్దుకొనవచ్చును ప్రయోజనమాంచమేమీ కలగదు. పాలమందు తిలకం విడినప్పుడు చేతన అర్థమం కలిగిన చక్క చేసుకునుగాదే నరుంగది చూసి భాస్కర అని భాస్కర శతకంలో పద్యం చెప్తాడు. అంటే తెలియని విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక తెలుసున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ తెలుసున్న వ్యక్తులు ఎవరో గురువు. అలా తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ప్రయోజనమాంచము అంటే ప్రయోజనంలో ఏమాత్రం కూడా ఆలస్యం అనేటువంటిది జరగకుండా వెంటనే ప్రయోజనం అనేటువంటి మనం పొందగలుగుతాం. ఉదాహరణ కూడా చెప్పాడు భాస్కర శతకంలో. ప్రత్యేకత అదే ఏంటంటే మొదటి 2 పాదాలు కూడా ఒక విషయాన్ని చెప్తాయి. తర్వాత 3, 4 పాదాల్లో ఆ ఉదాహరణకి ఆ ఇచ్చినటువంటి అంశానికి ఉదాహరణ సరైనటువంటి ఉదాహరణ మనకి ఆ 3, 4 పాదాలు ఇస్తాడు భాస్కర శతకంలో. పాలమందు తిలకం విడినప్పుడు అంటే పాలము అంటే నుదురు భాగంలో తిలకం బొట్టు పెట్టుకునేటప్పుడు చేతిలో కనుక అద్దం ఉంటే వెంటనే మనం చక్కగా చేసుకొని పెట్టుకుంటాం. అద్దం కనుక చూసుకొని పెట్టుకుంటే సరిగ్గా ఎక్కడ పెట్టుకోవాలో బొట్టు అక్కడ విధంగా పెడతాం. అద్దం లేకుండా పెడితే ఈ పక్కన ఆ పక్కన ఎటు ఒకటి పోద్ది. అదే విధంగా విద్యార్థి యొక్క సందేహం కూడా అంతే. తెలిసినటువంటి వ్యక్తిని అడిగితే ఆ యొక్క ప్రయోజనంలో ఆలస్యం లేకుండా వెంటనే ప్రయోజనాన్ని పొందగలం. ఆ విధంగా అడగనట్లయితే ఆ సందేహం ఏ మార్గంలోకి దారితీస్తుందో నీ మీద నీకే నమ్మకం లేకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుద్ది. ఆ విధంగా జరగకుండా ఈ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలమ్మా. దృష్టిలో పెట్టుకొని ఆ ఇచ్చినటువంటి పదాన్ని కింద అండర్లైన్ చేసుకొని అది మీరు ప్రయత్నం చేయాలి. ముందు మనమే ప్రయత్నం చేయాలి. నేర్చుకున్న అంశాలను ఒకసారి క్రోడీకరించి పలానా సంధి అవుతుందా కాదా అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకొని మనం తెలుసుకున్నటువంటిది నిజమా కాదా అనేది మన మీద మనకు సందేహం కలిగితే గురువుల దగ్గర నివృత్తి చేసుకోవాలి. అంతేగాని సందేహంగా వదిలిపెడితే జీవితమే సందేహం అయిపోద్ది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కార్యక్రమంలో మనం యనాదేశాన్ని గురించి మీరు నేర్చుకున్నారని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీనైన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక కార్యక్రమంలో మరికొన్ని సంస్కృత సందులు మనం
తెలుసుకుంటారు. మీకోసం నేను సిద్ధంగా ఉంటాను. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాల పట్ల మంచి అవగాహన కలగాలని, అదేవిధంగా నేర్చుకున్నటువంటి అంశాలన్నీ పరీక్షల్లో రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.